ప్రప్రదంగా మా గురుదేవులు మా యొక్క తల్లిదండ్రుల యొక్క పాద పద్మ చరణములకు శిరసవించి నమస్కరిస్తూ, ఓ నా సర్వ భక్తులారా, ఈరోజు మీకోసం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ఇది మీ అందరి కోసం. మీ యొక్క జీవన మార్గంలో జరిగేటువంటి శుభ ఘడియలు అనేది ఎంత అవసరమో మీ అందరికీ తెలుసు. ఆ శుభ ఘడియల వల్ల కలిగేటువంటి అద్భుతమైనటువంటి కార్యం కొంతవరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మంచి ఎండకి గొడుగు వేసుకున్నప్పుడు కొంతవరకు మనకు ఆ గొడుగు ప్రభావం మీద ఆ ఎండ తీవ్రతను కొంత తగ్గిస్తుంది. అలానే మనం చేసేటువంటి ఏ శుభ విషయాలైనా సరే చక్కగా మనకు యోగంగా భోగంగా ఐశ్వర్యంగా ఆనందంగా నడవాలంటే కొంత శుభగడియలు అవసరం. దాన్ని అనుసరించి చెప్పబోయేటువంటి అద్భుతమైన విశేషం ఏమనగా, ముఖ్యంగా కూడాను ఈ అపారమైనటువంటి విషయాన్ని మనం ఉదర పరిశీలనగా చూసుకున్నప్పుడు మన భక్తులకి అందరికీ కూడా అందిస్తున్న ఈ దివ్యమైనటువంటి విషయం ఈరోజు మీకోసం ముఖ్యంగా మీరు గమనించుకొని ఉంటారు, చూస్తూనే ఉన్నారు. ఎన్నాళ్ళతో చెబుతున్నాను మీ డాక్టర్ శాస్త్రి. ఏంటి ముఖ్యంగా చూసినప్పుడు 3వ తారీఖు 11/11/2020 సంవత్సరం మంగళవారం వచ్చింది. ఈ రోజున అగ్ని సంబంధిత కార్యక్రమాలు తప్ప ఏవి చేద్దని వీలైన పరిస్థితి వచ్చింది. గమనించుకోండి. అంటే ఇక ప్రత్యేకంగా అసలు ఆ రోజు ఏది చేద్దని వీలైన పరిస్థితి వచ్చింది. తర్వాత 4వ తారీఖు 11/11/2020 బుధవారం రోజు చవితి వచ్చింది. అందువల్ల ఎటువంటి శుభకార్యాలు ప్రతిదానికి వీలైన పరిస్థితి వచ్చింది. ఇక 5వ తారీఖు 11/11/2020 గురువారం రోజున పంచమి తిథి ఆరుద్ర నక్షత్రం అనేది రావడం జరిగింది. అయితే ఈ ఆరుద్ర నక్షత్రం కలిగిన ఈ రోజున నా భక్తులకి ఏ సమయంలో అసలు ఏమాత్రం ఎటువంటి పని చేయకుండా, ఎటువంటి అంటే మీరు చేసే ఉద్యోగం అన్నం అనుకోవడం ఇవి కాదే మాట్లాడుతుంది. ప్రయాణాలు కానివ్వండి, కొత్త ఆలోచనలు కానీ పనికిరాని సమయాలు చెబుతున్నాను. అవి వర్జించాలి. అది చేసేసే విషయాల మీ ముందు తీసుకొస్తున్నాను. వర్జం ఉదయం 11:30 నుంచి 1:17 వరకు నడుస్తున్నది. దుర్ముహూర్తం ఉదయం 9:52 నుంచి 10:35 వరకు నడుస్తున్నది. మళ్ళా మధ్యాహ్నం దుర్ముహూర్తం 2:26 నుంచి 3:12 వరకు ఉన్నది. యమగండం ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు ఉన్నది. గురికాలం 9 గంటల నుంచి 10:30 వరకు ఉన్నది. రాహుకాలం 1:30 నుంచి 3 గంటల వరకు నడుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ సమయాలు ఎట్టి పరిస్థితులు ఎవరు ఏది చేయరాదు, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆ రోజు నక్షత్రం చెప్పాను మీకు, ఆరుద్ర నక్షత్రం ఉందని. ఆరుద్ర నక్షత్రానికి మీ నామ నక్షత్రం కానీ అనుకోండి, జన్మ నక్షత్రం అనుకోండి. జన్మ నక్షత్రం ఏంటి? మీ సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి చెప్పేదాన్ని జన్మ నక్షత్రం అంటాం. నామ నక్షత్రం అంటే ఏంటి? మీ పేరు మీద ఎంతమందికి ఉంటే అదే నక్షత్రం వస్తుంది. అలా ఏదైనా ఉన్నటువంటి నా భక్తులకి ఈ నక్షత్రం కలిగినటువంటి వారు మాత్రమే నేను చెప్పే శుభ సమయాలు కార్యక్రమాలు చేయాలి. అప్పుడే ఫలితం వస్తుంది. అది ఏమంటే అశ్విని మఖ మూల, కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ, మృగశిర ధనిష్ట చిత్త, పునరుసు విశాఖ పూర్వభాద్ర, పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర. ఈ నక్షత్రం కలిగినటువంటి నా భక్తులు ఎవరైనా సరే ఈ శుభ కార్యాన్ని చేసుకునేదానికని శుభ సమయాల్లో మీరు ఏదైనా ప్రయత్నించేదానికి, వివాహ సంబంధితమైనటువంటి పెళ్లి చూపులు చూసుకోవడం కానివ్వండి, ప్రయాణాలు కానివ్వండి, కొత్త కార్లు కానివ్వండి, ఇంకా ఒకటే కాదు, ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో ఒక జాయింట్ వ్యాపారం మాట్లాడుకోవాలి, ఇవన్నిటి కూడా ఉపయోగపడేటువంటి శుభ సమయాలు చెప్పాను, పాటించండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, గ్రహం మూలం సర్వం జగత్తు. మీ డాక్టర్ జంధ్యాల శాస్త్రి. ఎప్పుడు కూడా గ్రహస్థితి తీసుకోకపోతే జీవితంలో సరిచూసుకోవడం అనేది కష్టం అనేది అవునా కాదా అనేది మీరు మీ మనసుకు విశ్లేషించుకోండి. మనం ఎంతో కష్టపడుతున్నాం, పని ఎందుకు కాలేదు? ఎంతో కూడా మనం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాం, ఎందుకు కాలేదు? ప్రమోషన్స్ ఎందుకు రాలేదు? ఇంకొక రకమైనటువంటి వ్యాపారాలు అన్ఎక్స్పెక్టెడ్ ఎందుకు ఇబ్బంది వస్తుంది? ఒడిదుడుకులు ఎందుకు జరుగుతున్నాయి? వీటన్నిటికీ కారణం మీ యొక్క సంవత్సరం నెల రోజు సమయం అనేది నా అభిప్రాయం. 45 సంవత్సరాల అనుభవంతో 45,000 జాతకాలు చూసినటువంటి ఒక శక్తితో ఈ యొక్క భారతదేశం యొక్క విదేశాల్లో కూడా ప్రయాణించి అక్కడ ప్రాంతాల్లో ఉన్నటువంటి విశేషాలు కనుక్కొని మీ ముందుకు వచ్చినటువంటి మాత్రమే విషయాలు. గ్రహస్థితిని లేని ఏ స్థితి సరిరాదు. గృహస్థితిలో కూడాను నెగటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది, దాన్ని పాస్ చేసుకోవాలని కరెక్ట్ అయిన సమయాలు అవసరము అనేది నా అభిప్రాయం. తెలుసుకోవడానికి ప్రయత్నించండి, నెమ్మదిని సంపాదించండి. అలాగే నా బ్రహ్మత్వంతో చేస్తున్న మహత్తరమైన 41 రోజు జరిగేటువంటి విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం సమయం ఆసన్నమైంది. చక్కగా కూడాను 16వ తారీఖు
11వ నెల 2020 కార్తీక ప్రథమ సోమవారం రోజు ప్రారంభించి మార్గశిర మాసం హేమంత ఋతువు 26వ తారీఖు 12వ నెల 2020 అద్భుతమైనటువంటి శనివారం కృతికా నక్షత్రం వరకు జరిగేటువంటి ఈ మహత్తర యాగం మీరు స్వయంగా మీరే చూసుకునేట్టుగా మీ యొక్క వాట్సాప్కి వస్తుంది. మీ డాక్టర్ సంజాన శాస్త్రి యూట్యూబ్ ఛానల్ మీరు లింక్ చేసుకోండి. ముఖ్యంగా కూడా రేపు అనగా ఈరోజు గురువారం, శుక్రవారం, రేపు ఉదయం 9:10 మీ అందరూ ఆనందపడేటువంటి ఒక మహత్తర మహోత్సవం ఈ విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం సందర్భంగా 12 ద్వాదశ రాశులను తాత్కాలిక ప్రతిష్ఠ చేసినటువంటి ఆ సమయంలో 12 పుష్కర నదుల నుంచి తీర్థం తీసుకొస్తున్నారు మా యొక్క శిష్యులు. ఆ 12 పుష్కర నదుల తీర్థం అనేది ఆ యొక్క ఆలయ ప్రవేశ మహోత్సవం. ఆ 12 నదులను వచ్చేటువంటి మహత్తరమైనటువంటి ఆలయంలో ప్రవేశించి పూజ చేసేటువంటి సమయంలో మీకు డైరెక్ట్గా లైవ్ వస్తుంది. మీ డాక్టర్ సంజాన శాస్త్రి యూట్యూబ్ ఛానల్ మీరు లింక్ చేసుకుంటే డైరెక్ట్గా మీరు చూడవచ్చు. ఆ సమయంలో మీకు మంత్రం కూడా పెట్టాను నేను. ఆ మంత్రాన్ని చదువుకుంటూ ఆ యొక్క కలశాల కనుక మీరు నమస్కారం చేసుకుంటే 12 నదులకు మీరు పోయారో పోలేదో కానీ 12 పుష్కర నదులు సమయంలో చేసిన పుణ్యం అనేది కలుగుతుంది. అలాగే మీ పేరు గోత్రనామ నక్షత్రం కనుక ఈ విక్రాంతేశ్వర ప్రణయాగంలో భాగస్వాములు అవ్వాలంటే కింద మనం సంపాదించాలంటే కనుక మీరు కనుక అవ్వగలిగితే మీకు ఆ 12 నదుల పుష్కర నదుల యొక్క తీర్థం కూడా తో పాటు కొన్ని ప్రసాదాలను మీకు పంపించడం జరుగుతుంది. దానివల్ల గృహస్థితిలో ఉన్నటువంటి ఏదో దోషాలున్నా ఆ 12 నదుల యొక్క ప్రభావితం మీద తగ్గుతాయి. మీ శరీరం మీద స్నానం చేసినప్పుడు మనకున్న దోషాలు కూడా హరిస్తాయని మీకు సర్వ కార్యసిద్ధి కలిగేదానికి నా వంతు కృషిగా ఈ విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం మీ ముందుకు తీసుకొచ్చాను. అలాగే ఈరోజు మీకోసం తీసుకొచ్చాను. అద్భుతంగా మీ యొక్క జాతకాలు చెప్పడానికి నేను ఉన్నాను. మీ ధర్మ సందేహాలు తీర్చడానికి ఉన్నాను. ఏదైనా ఆ నెంబర్ల వారిని మీరు సంప్రదించి నాతో మాట్లాడడానికి ప్రయత్నించండి. ఫోన్ ద్వారా అయినా పర్వాలేదు, డైరెక్ట్గా కలిసినా పర్వాలేదు. ఎప్పుడు ఉంటాడు ఎక్కడ ఉంటాడో తెలుసుకోవడానికి ఆ నెంబర్ వారు సంప్రదిస్తానని నేను సూచిస్తూ విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగంలో మీరు భాగస్వాములు అవడానికి రేపు జరగబోయేటువంటి మహత్తరమైన కార్యాలు మీరు కళ్ళవారికి వీక్షించండి. అంటే శుక్రవారం రోజు జరిగేటువంటి మహత్తర కార్యక్రమాన్ని వీక్షించండి. శుక్రవారం జరుగుతుంది 6వ తారీఖు శుక్రవారం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఆ రోజు వీక్షించండి. మీ డాక్టర్ సంజాన శాస్త్రి యూట్యూబ్లో సర్వం శుభం జరగ మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ పెద్దగా నమస్కరిస్తూ పిల్లలకు ఆయుష్మాన్ భవాన్ని చూస్తున్న నమస్కారం. శవం.